తెలియకుండా 50, 60, 70, 80 ఏళ్ల కాలం మన నుంచి పరిగెత్తిపోయిందండి. ఎన్నింటినో నేర్పుతూనే ఉంది కూడా. ఇన్ని నేర్పాను కదా, గురుదక్షిణ ఏమీ లేదా అని మటుకు అడగదండి. ఎందుకంటే మనం ఏమీ ఇచ్చుకోలేం కాబట్టి. కాలం ఒక మహాగురువు అండి. ఏం నేర్చుకుంటామన్నది మన ఇష్టం. పాఠం చెప్పి వెళ్ళిపోతుంది, మళ్ళీ రేపు వచ్చేస్తుంది అనమాట. కానీ ఏదో ఒక రోజు నేర్పటం ఆపేస్తుంది. అప్పుడప్పుడు నీ రేపులు ఆగిపోతున్నాయి, జాగ్రత్త అని హెచ్చరిక కూడా చేస్తుందండి. చాలా అరుదుగా యువర్ ఏ గుడ్ బాయ్ అంటూ ఇక వెడదాను రా అని సడన్గా చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతుందండి. అయ్యో అని వాపోతామా? అమ్మయ్య పర్వాలేదు, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించాను అని ప్రశాంతంగా కళ్ళు మూస్తావా? నీ ఇష్టం. అమ్మయ్య అనుకోవాలంటే ఇబ్బంది ఏం లేదండి. ఎందుకంటే మన అంతరాత్మ ప్రకారం మనం వీలైనంతగా నడుచుకున్నాం కాబట్టి. కానీ అయ్యో రాక జీవితం వచ్చింది, ముగిసిపోతున్నదే అని ఎక్కడో ఒక పక్క బాధగా ఉందనుకోండి, అప్పుడు మన పరిస్థితి వర్ణాతీతం. మరి అప్పుడు ఏం చేయాలి? ఏమీ లేదండి. ఇప్పుడే ఆ కాలం ముంచుకొచ్చే లోపలే మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళని, మోసం చేసిన వాళ్ళని క్షమించమని అడగాలండి. నిజాయితీగా అడగాలి. వాళ్ళు మనల్ని క్షమించేశారనుకోండి, ఇంకా ఇబ్బంది ఏమి ఉండదండి. ఇంకా మళ్ళీ అటువంటి తప్పులు చెయ్యం. మనం ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని మోసం చేయం కూడా. అప్పుడు చివరి క్షణంలో అమ్మయ్య, శత్రుశేషము లేదు, రుణశేషము లేదు, ప్రశాంతమైన హృదయంతో నేను చనిపోతున్నాను. తప్పులు చేశాను, కానీ క్షమించవలసిన వాళ్ళందరూ నన్ను క్షమించేశారు అన్న ఒక సంతృప్తి చిరునవ్వు రూపంలో మన పెదవుల మీద మెదులుతుందండి. చివరి క్షణంలో ఆ తృప్తి చాలండి మన జీవితానికి. కాబట్టి ఒకటేనండి, ఎవరు శాశ్వత శత్రువులు చెప్పండి మనకి? ఆ మాటకు వస్తే ఎవరు శాశ్వత మిత్రులు చెప్పండి? కాబట్టి రుణశేషం వద్దండి మనకి. హాయిగా వెళ్ళి ఆ రోజు ఎలా జరిగింది, లేకపోతే నేను ఇబ్బంది పెట్టాను, మోసం చేశాను, పరుషంగా ఒక మాట అన్నావు, ఎన్ని రోజులు బట్టి మనం మాట్లాడుకోలేదు, నాకు ఎందుకు అనిపించింది, నీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను, కృతజ్ఞత చెప్పుకోకపోతే ఎలాగా అని చెప్పి ఆ కృతజ్ఞత చెప్పడానికి, క్షమించమని అడగటానికి వచ్చాను మిత్రమా అని చెప్పి మనస్ఫూర్తిగా అతన్ని కన్విన్స్ చేసి అతన్ని ఒక నవ్వు నవ్వించి వెనక్కి తిరిగి వచ్చామనుకోండి, ఆ రోజు చాలా అద్భుతంగా నిద్రపడుతుందండి మనకి. ఇలా మనం మన మిత్రుల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగితే అంతకు మించిన ధైర్యం లేదు, అంతకు మించిన సంతృప్తి లేదు, అంతకు మించిన సంతోషం కూడా లేదండి. ఎప్పుడొకప్పుడు కాలం ముంచుకురాక తప్పదు కదా, ముయ్యే తప్పదు కదా. ఇంక పెడదాను రా, నీ విస్తరణ అయిపోయాయి అని అంటుంది కదా, అంటుందని మనకు తెలుసు కదా. కాబట్టి క్షమించమని అడిగేద్దామండి, క్షమించమని అడిగేద్దాం. ఒకవేళ మనం యువతల సైడ్ ఉన్నాం అనుకోండి, క్షమించే స్థాయిలో ఉన్నాం అనుకోండి, క్షమించేద్దామండి. ఏ ఆలోచన లేకుండా క్షమించేద్దామండి. క్షమ అంటే ఏమీ లేదండి, తాకట్టు రసీదుని చించేయటమే. చించేసి చాలా ఇబ్బంది పడి ఉంటావు ఇన్ని రోజులు, నాకు కట్టలేక, నా అప్పు తీర్చలేక, ఈ తాకట్టు రసీదుని చింపేసినయ్యా, ఇంకా నీ వస్తువులను పట్టుకుపో, హాయిగా ఉండు అని అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో మెదిలే సంతోషం అని చూసారా, అది తలుచుకున్నప్పుడల్లా మనకి అద్భుతంగా ఉంటుందండి. సో అటువంటి జీవితం కోసం మనం జీవించాలండి. సో క్షమిద్దాము, క్షమించడానికి సిద్ధంగా ఉందామండి. అలాగే క్షమించమని అడగటానికి కూడాను మొహమాట పడద్దండి.
ఇదండి వీడియోలోని సంగతి. విన్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.